హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 127. అతని మొహంలో సర్ప్రైజ్ చూస్తూ, నిజంగానే మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఫ్రీగా అత్తింటి సొమ్ము తినాలని, వాళ్ళని పీడించుకుని తినాలని. తన భార్య తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది ఆ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నా వాళ్ళ గురించి ఆలోచించకుండా నా సుఖం, నా భార్య సుఖం మాత్రమే కావాలనుకునే వాళ్ళని చూశాను. కానీ మీరు నన్ను మాత్రమే కాదు, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నారు. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది అంది దక్ష. ఓయ్ అని అంటూ ఆమె చెంపల మీద వలవలా కారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ, నువ్వు మరీ ఎమోషనల్ అయిపోతున్నావు. నువ్వు అనుకునే అంత గొప్పవాణ్ణి నేనేం కాదు అనగానే, గొప్పవాళ్ళు ఎప్పుడూ వాళ్ళు గొప్పతనాన్ని ఒప్పుకోరండి, అది చూసే ఎదుటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనగానే, కర్ణ వెంటనే గుండెల మీద చేతులు వేసుకొని, ఈరోజు ఈ సెంటిమెంటల్ డైలాగ్స్ వెయిట్ సరిపోతుంది. ఇంకా చెప్పావంటే తట్టుకోవడం నా వల్ల కాదు, పద లోపలికి వెళ్దాం. అయినా నిన్ను ఎక్కువగా నడవద్దన్నప్పుడు నడుస్తావు, వాకింగ్ చేయమంటేనేమో నీరసం పడతావు. అంతా రివర్స్ ఉన్నావేంటి నువ్వు అని అంటూ ఉంటే, నవ్వుతూ అతనితో కలిసి రూంలోకి వెళ్ళిపోతే అక్కని బావని చూసి నవ్వుకున్నాడు దక్ష తమ్ముడు. చూస్తూ ఉండగానే 6వ నెల పూర్తయిపోయి 7వ నెల పడ్డంతో ఇంట్లో శ్రీమంతానికి సంబంధించిన హడావిడి పెరిగిపోయింది. ఈలోపే వరుణ్ కూడా మళ్ళీ ధాత్రిని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్లాల్సిన టైం రావడంతో సత్యవతి, సత్యాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. ఇంకా వరుణ్ పేరెంట్స్ కూడా వస్తామని చెప్పడంతో అందరూ ఉంటున్న ఫ్లాట్లోనే ఉంటే, ధాత్రికి మెటర్నిటీ లీవ్ 1 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయమని నోటీస్ ఇచ్చేయమని కర్ణ మేనేజర్కి చెప్పడంతో సరేనని చెప్పాడు మేనేజర్. వరుణ్ ఒక్కడే ఆఫీస్కి రావడం చూసి, అదేంటి ధాత్రి రావడం లేదు అని ధాత్రి టీం లీడర్ సంతోష్ అయోమయంగా అనుకుంటూ ఉంటే, మీకు తెలీదా సార్, ధాత్రికి పెళ్ళైంది, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా, అందుకే మెటర్నిటీ లీవ్ పెట్టేసింది అని కొలీగ్స్ చెప్పడంతో, వాట్, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని సంతోష్ షాక్ అవ్వడంతో, చాలా రోజులైంది సార్, అదే మీరు మీ అమ్మగారికి బాగాలేదని ఊరికి వెళ్ళి నెల రోజుల తర్వాత వచ్చారు కదా, అప్పుడే ధాత్రి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ రావడంతో మెటర్నిటీ లీవ్ పెట్టేసింది కానీ అని కొలీగ్స్ చెప్పడంతో షాక్లో ఉండిపోయాడు సంతోష్. అతని షాక్ చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే, చేసుకుంటే చేసుకుంది, ఎవరో పనికిమాలిన వాడు అయ్యుంటాడు, అందుకే పనిపాట లేదు కాబట్టే పెళ్ళైన 3 నెలలకే ప్రెగ్నెంట్ అయిపోయింది అనగానే, పనిపాట లేనివాడు ఏం కాదు సార్, మన ఆఫీస్లో ఉన్నాడే వరుణ్, తనే, వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట, మనకి తెలియదు కానీ వాళ్ళు ఇక్కడ వర్క్లో జాయిన్ అవ్వకముందే వాళ్ళిద్దరికీ పరిచయం ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో సంతోష్కి ఇది ఇంకొక షాక్ అవ్వడంతో భరించలేక ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే శ్రీమంతం కావడంతో ఇంటికి మామిడి ఆకులు సరిగ్గా కట్టడం లేదని విశాలాక్షమ్మ పని వాళ్ళని తిడుతూ ఉంటే, కుర్తా పైజమా వేసుకుని వచ్చిన కర్ణ వాళ్ళ నానమ్మని చూసి, ఎందుకు నానమ్మ వాళ్ళని అలా తిడుతున్నావు అని అడగడంతో, అరగంట నుంచి మామిడి ఆకులు కడుతున్నారు, ఒక్కరు కూడా సరిగ్గా కట్టడం లేదురా, పైగా వాళ్ళ హైట్ కూడా సరిపోవడం లేదు, నువ్వు బాగా హైట్ ఉంటావు కదా నాన్న, వచ్చి కొంచెం మామిడాకులు కట్టు, ఏదైనా శుభకార్యం జరుగుతుంటే దానికి గుర్తుగా మామిడాకులు కడతారు, మామిడాకులు కట్టకుండా అసలు ఇంట్లో శుభకార్యం జరగకూడదు, అది చావుతో సమానం, రా అని పిలిచింది విశాలాక్షమ్మ. మంచిది కాదు అని వినగానే కర్ణ వెంటనే వెళ్ళి మామిడి తోరణాలు కట్టడంతో
అదిగో అలా కట్టాలి. పని చేస్తున్నామంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. చేస్తున్న పని పర్ఫెక్ట్‌గా ఉందా లేదా కూడా చూడాలి అని విశాలాక్షమ్మ తిట్టడంతో, సరేలే పోనివ్వు నానమ్మ, వాళ్ళకి హైట్ అందనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అంటూ 4 గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టేసి, ఇంకేమైనా చేయాలా అనగానే గేట్‌కి కూడా కడితే సరిపోతుంది అని విశాలాక్షమ్మ చెప్పడంతో, సరే నేను కడతాను. దక్ష రెడీ అవ్వడానికి ఇబ్బంది పడుతోంది. ఎవరైనా వెళ్ళండి అనగానే, ధాత్రి వెళ్ళిందిరా, మీ అమ్మని కూడా వెళ్ళమని చెప్తానుండు అని అంటూ కోడల్ని కూడా దక్ష దగ్గరికి రెడీ చేయడానికి పంపించింది విశాలాక్షమ్మ. ఈలోపు పిండి వంటలన్నీ తాతగారు దగ్గరుండి చేస్తూ ఉండడంతో, మీరేంటి చేయడానికి కూర్చున్నారా, తినడానికి కూర్చున్నారా అనగానే, రెండూ చేస్తున్నానోయ్ అని తాతగారు ఒకవైపు అరిసె కొరుక్కుతూ, మరొక వైపు అరిసెలు నూనెలో వేయిస్తూ చెప్పడంతో, ఎందుకు ఒంట్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ సరిపోక ఇంకొంచెం షుగర్ అరువు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? ముందు మీరు అక్కడి నుంచి లేచి నిలబడండి అని విశాలాక్షమ్మ కోపంగా చెప్పడంతో, ఆయన మూతి ముడుచుకుని లేచి నిలబడితే, ఏమయ్యా, మిమ్మల్ని పనిలో పెట్టింది మా ఇంట్లో వాళ్ళ చేత పని చేయించడానికా? మీరందరూ కూర్చుని ఏం చేస్తున్నారు అనగానే, మేము వద్దని చెప్పాం అమ్మగారు, కానీ తాతగారు వినిపించుకోలేదు. నా మాట కాదని చెప్తే మీరందరూ వంట సరిగ్గా చేయట్లేదని మీకు కంప్లైంట్ ఇస్తామని తిట్టారు, అందుకే తప్పలేదు అని అన్నారు వాళ్ళు. దాంతో విశాలాక్షమ్మ కోపంగా తాతగారి వైపు చూసి, తీపి తినడానికి ఎంతకైనా తెగిస్తారు కదా మీరు అని అంటూ కోపంగా చీర దోపి కొట్టడానికి వెంటపడుతుంటే, తాతగారు పరుగులు పెట్టడంతో విశ్వనాథ్ అది చూసి, అయ్యో అమ్మ, ఎందుకు నాన్న వెంటపడుతున్నావు అని అడగడంతో, వంట వాళ్ళని వంట చేయనివ్వకుండా వెళ్ళి అరిసెలు తింటూ ఈయనగారు అరిసెలు చేస్తున్నారు అని విశాలాక్షమ్మ కోపంగా చెప్పడంతో, విశ్వనాథ్ ఆశ్చర్యంగా చూసి, అదేంటి నాన్న, రుచికరమైన వంటలు చేయడానికి వాళ్ళకి 10,000 ఇచ్చి వంటల్లో లోటు రాకూడదని చెప్పి మరీ పనిలో పెడితే, మీరెందుకు మధ్యలో దూరి వంట చేశారు అని అడిగాడు విశ్వనాథ్. తాతగారు ఏం మాట్లాడకుండా మూతి ముడుచుకోవడంతో, ఒంట్లో ఉన్న షుగర్ సరిపోలేదంట, ఇంకా తింటూ కూర్చున్నాడు అని బామ్మ కోపంగా తిడుతుంటే, ఏంటి నాన్న మీరు కూడా అల్లరి చేస్తారు, ఒకవైపు బంధువులందరూ వచ్చే టైం అవుతోంది, హడావిడిగా ఉంటే ఏంటి అల్లరి అనగానే, ఏం చేయమంటావు, మరి మీ అమ్మ ఎన్ని పిండి వంటలు చేసినా ఒక్క పిండి వంట కూడా నాకు ఇవ్వడం లేదు. అన్నీ దక్షకి ఇచ్చేస్తుంది, లేదంటే ధాత్రికి ఇచ్చేస్తుంది, లేదంటే వసుంధర కనబడకుండా దాచిపెడుతోంది. మరేం చేయమంటావు అనగానే, నువ్వు కూడా మరీ అంత కట్టడి చేయకమ్మా, బెల్లం వేసిన ఏదైనా ఒక వంట నాన్నకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఆయన కూడా తీపి కోసం మొహం వాచిపోకుండా ఉంటారు కదా అన్నాడు. అలా అని చాలాసార్లు తీపి వంటకాలు చేసి దాచిపెడుతుంటే అవన్నీ ఒక్క రోజులో పూర్తి చేసి మళ్ళీ చక్కెర వేసిన వంటకాలు తింటూ కూర్చుంటున్నాడు. అలా అని ఏం చేయాలి? మొత్తానికి మానిపిస్తే కొంచెమైనా మారతాడనుకుంటే ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అనగానే, సరే నేను నాన్నకి సర్ది చెప్తానులే గాని, పూజారి గారు ఏవో వస్తువులు కావాలని అంటున్నారు, అదేంటో చూడు అన్నాడు విశ్వనాథ్. దక్ష జడ మొత్తం పూలు చుట్టేస్తూ, ఇంత పెద్ద జడ ఎలా పెంచుకున్నావక్క? నాకు కూడా ఇంత పెద్ద జడ కావాలనుంది. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కొంచెం జుట్టు పెరిగింది కానీ నీలాగా పొడవైన మందమైన జడ కావాలి. నువ్వేం ఆయిల్ వాడతావు అని అడగడంతో, ఏముంది, మా అమ్మ చిన్నప్పుడు కొబ్బరి నూనెలో మందార పూలు, కరివేపాకు, వట్టివేళ్లు వేసి కాగబెట్టేది. దానివల్ల మంచి సువాసన రావడమే కాకుండా జుట్టుకి మంచి పోషణ కూడా అందుతుంది. అందుకే ఆయిల్ పెట్టుకునేదాన్ని, దానివల్ల జుట్టు పెరిగింది అని చెప్పింది నవ్వుతూ. ఈలోపు వసుంధర కూడా వచ్చి, ధాత్రి, ఇదిగో ఈ నగలు
వెయ్యి మీ అక్కకి అని చెప్పడంతో, ఇంకా నగలెందుకు అత్తయ్య, ఇప్పటికి ఎన్ని వేశారో చూసారా అనగానే, అవన్నీ పల్చటి నగలు, ఇవన్నీ నక్లెస్ గాజులు, ఏం కాదు వేసుకో, శ్రీమంతం చేసుకుంటూ ఉంటే ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది అని అంటూ బంగారు గాజులు తీసి 2 చేతులకి తొడిగి నక్లెస్ అలంకరించింది ధాత్రి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.